అమెరికా, ఇజ్రాయెల్ దాడులు వాటిపై ప్రతిగా ఆ దేశం చేస్తోన్న ప్రతీకార దాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి మీదుగా చమురు నౌకల్ని ఇరాన్ అడ్డుకుంటుండడం అంతర్జాతీయ చమురు మార్కెట్లను కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలకు అనివార్యంగా చమురు ధరలు పెంచక తప్పని పరిస్థితి ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో వివిధ దేశాల్లో చమురు ధరలు పెరుగుతున్నాయి. ఇదే క్రమంలో శ్రీలంక ప్రభుత్వం 25% మేర చమురు ధరల్ని పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. మార్చి 1 నుంచి ఇది మూడోసారి పెంపు. ఈ వారంలో ఇది రెండోసారి కావడం విశేషం. ప్రపంచ చమురు మార్కెట్లను అల్లకల్లోలం చేస్తోన్న ఈ ఘర్షణ 4వ వారంలోకి ప్రవేశించడంతో శ్రీలంక ప్రభుత్వం అర్ధరాత్రి నుంచి ఇంధన ధరలు పెంచింది. ఆటో, డీజిల్ ధర శ్రీలంక రూపాయల్లో 303 నుంచి 382కు, సూపర్ డీజిల్ ధర 26.1% పెరిగింది. లీటర్ పెట్రోల్ 317 నుంచి 398కి పెరిగింది. అలాగే పెట్రోల్, డీజిల్ను పొదుపుగా వాడాలని శ్రీలంక ప్రభుత్వం పౌరులకు పిలుపునిచ్చింది. ఇంధనంతో పాటు విద్యుత్ను కూడా పొదుపుగా వాడాలని శ్రీలంక ప్రభుత్వం ఓ ప్రకటన పౌరులకు సూచించింది. అలాగే ఇంధనం కొరత, కృత్రిమ కొరత సృష్టించవద్దంటూ హెచ్చరికలు కూడా చేస్తోంది. ఇప్పటికే ఇంధన కొరత కారణంగా QR కోడ్తో వాహనాలను, ఇంధనాన్ని పంపిణీ చేస్తోంది. వారానికి కార్లకు 15 లీటర్లు, బస్సులకు 60 లీటర్లు మాత్రమే పంపిణీ చేస్తోంది. దీంతో శ్రీలంకలో వాహనదారులు అల్లాడుతున్నారు.